హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఇంకొక వండర్ఫుల్ బ్యాంకింగ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది కదా, ఇంకొక మంచి వండర్ఫుల్ బ్యాంకింగ్ నోటిఫికేషన్తో వస్తానని చెప్పి. సో ఇది ఆ బ్యాంకింగ్ నోటిఫికేషన్. మనకు వచ్చేసి ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ అన్నమాట. కోటాక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్తో పాటు మనకు పోటీ చేసే ఏకైక బ్యాంక్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ నుంచి మనకు కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఈ నెక్స్ట్ జనరేషన్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది. సో మనకు వచ్చేసి జాబ్లో జాయిన్ అవ్వగానే 5 lakhs ప్యాకేజ్ అన్నమాట. మీకు రోల్ వచ్చేసి డెప్యూటీ మేనేజర్ రోల్. సో మేనేజర్ గ్రేడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు కూడా మనకు మణిపాల్ అకాడమీతో టైఅప్ అయ్యి ఈ ప్రోగ్రామ్ అయితే నెక్స్ట్ జనరేషన్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎలా అప్లై చేయాలి, అసలు స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఏంటి. సో ప్రీవియస్ వీడియోలో వేరే ప్రోగ్రామ్ చూశారు, బట్ ఇది కూడా సేమ్ ఉంటుందని కాదు, డిఫరెంట్ ఉంటుంది. సో మీకు స్టైఫండ్ వేరీ అవుతుంది, ఆన్ జాబ్ ట్రైనింగ్ వేరీ అవుతుంది, సో శాలరీ స్ట్రక్చర్ వేరీ అవుతుంది. సో దాని గురించి డీటెయిల్స్ ఫుల్గా చూసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, జెన్యున్గా లైక్ చేయండి. ఎందుకంటే మీ ముందుకు ఇంత మంచి మంచి ప్రోగ్రామ్స్ తీసుకొని వస్తున్నందుకు మీరు వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో దట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ రీసెర్చ్ చేసి నోటిఫికేషన్స్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో దట్ మీరు జాబ్స్ అప్లై చేసుకొని జాబ్ సాధిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్, అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ వచ్చేసి యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేశాను. సో అక్కడ కనుక మీరు జాయిన్ అవ్వాలని అనుకుంటే ఒకవేళ లింక్ ప్రెస్ చేసి జాయిన్ అయిపోతారు. సో అక్కడ మీకు ఫాస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ అఫీషియల్ నోటిఫికేషన్‌లోకి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. చూసుకున్నట్టయితే నేను కోటాక్ మహీంద్రా బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాను. సో ఈ వెబ్‌సైట్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను యూట్యూబ్‌లో. సో అది క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మనకు. సో కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఇక్కడ చూసారుగా, కోటాక్ మహీంద్రా బ్యాంక్ సంబంధించిన లోగో. సో ఇదొచ్చేసి నేను కెరియర్స్ డ్రాప్ డౌన్‌లో ఉన్నాను. కెరియర్స్ పైన క్లిక్ చేస్తే మనకు కోటాక్ నెక్స్ట్ జెన్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇది నెక్స్ట్ జెన్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ అని అంటారు. సో మనకు చూసుకున్నట్టయితే వీళ్ళు కూడా ఇక్కడ చూడండి, బ్యాంకర్స్ ప్రోగ్రామ్ ఇన్ అసోసియేషన్ విత్ మణిపాల్ అకాడమీ ఆఫ్ బిఎఫ్ఎస్ఐ అన్నమాట. చూసారా, మణిపాల్ అకాడమీ లోగో ఇది. మణిపాల్ అకాడమీతో టై అప్ అయి ఉన్నారు. సో ఇది వచ్చేసి 1 year స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ఫర్ డైరెక్ట్ ఎంట్రీ ఇంటూ ద బ్యాంక్. సో డైరెక్ట్ బ్యాంక్లో ఎంట్రీ అవ్వాలంటే ఈ స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటే డైరెక్ట్ ఎంట్రీ అయిపోతారనే ఉద్దేశంతో ఇలా రాయడం జరిగింది. సో కోటాక్ మహీంద్రా బ్యాంక్ నెక్స్ట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఇస్ అసోసియేషన్ విత్ మణిపాల్ అకాడమీ, బిఎఫ్ఎస్ఐ, ఐటీఎం స్కిల్స్ యూనివర్సిటీ ఇన్ కటింగ్ ఎడ్జ్ డైరెక్ట్ ఎంట్రీ ఇంటూ ద బ్యాంక్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే ప్రోగ్రామ్ ఫీజు చూసుకుంటే 2,80,000 అనమాట. ఇక్కడ ఇంక్లూడింగ్ బోర్డింగ్, లాడ్జింగ్ అండ్ అలాగే ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇంక్లూడింగ్ 2,80,000 ఫీజు స్ట్రక్చర్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ ఆ 12 months కంప్లీట్ అయితే కనుక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రిలేషన్షిప్ బ్యాంకింగ్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఒక సర్టిఫికేట్ రావడం జరుగుతుంది మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి. సో అష్యూర్డ్ జాబ్ విత్ కోటాక్ మహీంద్రా బ్యాంక్. సో సిటీసీ చూసుకుంటే 5 lakhs per annum ఫిక్స్డ్ పే అనమాట. అలాగే పర్ఫార్మెన్స్ లింక్డ్ పే కూడా ఉండడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్రెడీ. సో నెక్స్ట్ చూసుకుంటే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చూసుకుందాం. గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఏదైనా యూనివర్సిటీ, ఎనీ స్ట్రీమ్ అనమాట. అగ్రిగేట్ స్కోర్ వచ్చేసి 50% అండ్ ఎబోవ్నే ఉండాలి. 50% బిలో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎవరు ఎలిజిబుల్ కాదు. 50% ఎబోవ్ ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. అలాగే అండర్ 27 years ఆఫ్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 27 సంవత్సరాల లోపున ప్రతి ఒక్క అభ్యర్థి మాత్రమే అప్లై చేసుకోవాలి. 27 సంవత్సరాలు ఎబోవ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవద్దు. సో మనకు కంప్లీట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలా. ఆ తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ తీసుకున్న తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో తర్వాత ప్రోగ్రామ్ ఫీజ్ కన్ఫర్మ్ ద అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకుని ప్రోగ్రామ్ ఫీజ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన లోన్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి హెచ్ఆర్తో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. మీరు వన్స్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసి మీరు అసెస్మెంట్ తీసుకొని ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి క్లియర్ అయితే కనుక జాబ్ ఆఫర్ వస్తే మీరు ఈ డిపాజిట్ ఫీ ప్రోగ్రామ్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఓకే. స్కిల్ డెవలప్మెంట్ జర్నీ చూసుకుంటే మీకు వచ్చేసి స్టేజ్ 1 వచ్చేసి 4 month క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. అది మణిపాల్ అకాడమీ ఆఫ్ బిఎఫ్ఎస్ఐ బెంగళూరులో ఉంటుంది. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లలో ప్రీవియస్ ప్రోగ్రామ్స్ చెప్పినట్టు సేమ్ క్లాస్ స్ట్రక్చర్ ఫాలో అవుతారు. 4 months ఉంటుంది. 4 monthsలో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఏజీఎం, డీజీఎం గ్రేడ్ అనమాట. ప్రతి ఒక్క వర్టికల్ నుంచి మీకు క్లాస్ రూమ్ ట్రైనింగ్, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో, బ్యాంకింగ్ సెక్టర్లో కస్టమర్స్తో ఇంటరాక్షన్ ఎలా ఉంటుందో, కస్టమర్ ప్రెషర్ ఎలా ఉంటుందో, సేల్స్ ఎలా చేయాలో ప్రతి ఒక్కటి ఎండ్ టు ఎండ్ మీకు అయితే నేర్పించడం జరుగుతుంది. సో మాక్ అప్ డ్రిల్స్ కూడా చేయడం
జరుగుతుంది. స్టేజ్ 2 చూసుకుంటే 2 మంత్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఆఫ్ బ్యాంకింగ్ ఫంక్షన్స్ అన్నమాట. 2 మంత్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. వచ్చేసి అది ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. సో స్టేజ్ 3 చూసుకుంటే 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ ఎట్ అన్ అలొకేటెడ్ బ్రాంచ్ ఆర్ ఆఫీస్ అన్నమాట. సో మీరు మీ నియర్ బై హోమ్ టౌన్‌లో 6 మంత్స్ బ్రాంచ్ బ్యాంకింగ్ సంబంధించిన ఇంటర్న్‌షిప్ అయితే చేయవచ్చు. మీరు అక్కడ వచ్చేసి కొన్ని ఏమేం కావాలో బ్రాంచ్‌లో బ్యాంకింగ్ ఏమేమి ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏందని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ రివార్డ్స్ చూసుకుంటే గనుక స్టేజ్ 1 సంబంధించిన స్టైఫండ్ అయితే 5,000 ఉంటుంది. ఫస్ట్ 4 మంత్స్ వచ్చేసి మన క్లాస్ రూమ్ ట్రైనింగ్ 5 మంత్స్ ఉంటుంది. స్టేజ్ 2 చూసుకుంటే మనకు ఆన్ జాబ్ ట్రైనింగ్‌లో డైరెక్ట్ 25,000 పర్ మంత్ ఉంటుంది. ఎనీ బ్రాంచ్ ఆఫీస్ ఇన్ ఇండియాలో మీరు ఎక్కడైనా పోస్టింగ్ చేసుకునే దగ్గర. నెక్స్ట్ ఇంటర్న్‌షిప్ వచ్చేసి లాస్ట్ 5 మంత్స్, 6 మంత్స్ లాస్ట్ ఏదైతే చెప్పారు కదా! ఆ 6 మంత్స్‌లో డైరెక్ట్ 5,00,000 ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది సీటీసీ. సో, మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ప్రోగ్రామ్ వేరీ అయితుంది. సో, ప్రీవియస్ బ్యాంక్స్ ప్రోగ్రామ్ డిఫరెంట్ ఉంది. బట్ ఈ బ్యాంక్ ప్రోగ్రామ్ డిఫరెంట్ ఉంది. సో, అందుకనే మీరు ప్రతి ఒక్కరు ఆలోచించుకొని అప్లై చేసి అన్నీ అప్లై చేయండి. ఏ జాబ్ వస్తే అందులో జాయిన్ అవ్వండి. ద బెస్ట్ చూసుకొని. సో, చూసుకుంటే కెరియర్ పాత్ ఎలా ఉంటుందంటే మీరు జాయిన్ అవ్వడమే బ్రాంచ్ రిలేషన్‌షిప్ మేనేజర్, డెప్యూటీ మేనేజర్ పొజిషన్‌లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మేనేజర్ పొజిషన్ అంటే మామూలు విషయం కాదు. మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. So please note that lodging and boarding facility will be provided only during the 4 months of the classroom training at Manipal Academy అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. తర్వాత ఏదున్నా బోర్డింగ్ కానీ, మీ లాడ్జింగ్ ఫెసిలిటీస్ అన్ని మీరే చూసుకోవాలి. ఫస్ట్ 4 మంత్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ప్లీజ్ నోట్ దట్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎ పార్షియల్ బోనస్ అపాన్ కంప్లీటింగ్ 24 మంత్స్ అండ్ ఎ ఫుల్ బోనస్ అపాన్ కంప్లీటింగ్ 36 మంత్స్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అన్నమాట. చూసారా? మీరు గనక 24 మంత్స్ సర్వీస్ కంప్లీట్ చేస్తే పార్షియల్ బోనస్ ఇస్తారు. 36 మంత్స్ అంటే 3 ఇయర్స్ కంప్లీట్ చేస్తే ఫుల్ బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి యాస్ పర్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ రూల్స్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రీక్వెన్సీ యాస్డ్ క్వెషన్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ కోటాక్ నెక్స్ట్ జెన్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్. సో ఇక స్టేజ్ 1లో 4 మంత్స్ రెసిడెన్షియల్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ మణిపాల్ అకాడమీ బెంగళూరులో. సో నెక్స్ట్ స్టేజ్ 2 వచ్చేసి 2 మంత్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ బ్రాంచెస్‌లో. స్టేజ్ 3 వచ్చి 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ విత్ కోటక్ మహీంద్రా బ్యాంక్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు ప్రోగ్రామ్ డ్యూరేషన్ అన్నమాట. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫుల్ రెసిడెన్షియల్ అని చూసుకుంటే ఫస్ట్ 4 మంత్స్ మాత్రమే రెసిడెన్షియల్ ఉంటుంది. సో మిగతాదంతా ఆన్ జాబ్ ట్రైనింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకోండి ఇది కూడా ఇవ్వడం జరిగింది. హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 12 మంత్స్ అప్ టు 1,00,000 అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఈస్ ఎ జాబ్ అష్యూర్డ్ ఆఫ్టర్ ద ప్రోగ్రామ్. ఆల్ ద క్యాండిడేట్స్ హూ హావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఆల్ స్టేజెస్ ఆఫ్ కోటాక్ నెక్స్ట్ జెన్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ విల్ జాయిన్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ యాస్ బ్రాంచ్ రిలేషన్‌షిప్ మేనేజర్, డెప్యూటీ మేనేజర్ గ్రేడ్ అన్నమాట. ఓకే. సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై అనే బటన్ ఉంది కదా! ఆరెంజ్ కలర్‌లో అది క్లిక్ చేస్తే మీరు అప్లై చేయొచ్చు. సో నేను క్లిక్ చేస్తున్నా. సో అప్లై చేయాలంటే ఇక్కడ డీటెయిల్స్ చూడండి. లీవ్ యువర్ డీటెయిల్స్ అండ్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ అనమాట. మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి సబ్మిట్ చేస్తే మీకైతే దే విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. సో టైటిల్ అనేది మీరు క్లిక్ చేసుకోండి. మీ ఫుల్ నేమ్ ఏంటి, మీ గ్రాడ్యుయేషన్ స్పెషలైజేషన్, మీ గ్రాడ్యుయేషన్ పర్సెంటేజ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ ఐడి, మీ హోమ్ టౌన్, మీ హోమ్ స్టేట్ ఇచ్చి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయండి. వితౌట్ ఎనీ ఫీజ్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే హెచ్ఆర్స్ ఆఫ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు మీకు కాల్ చేసి నెక్స్ట్ స్టెప్స్ ప్రొసీజర్ ఏంటనేది, అసెస్మెంట్ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది ప్రతి ఒక్కటి మీకు ఎండ్ టు ఎండ్ ఫాలో అప్ అయితే చేయడం జరుగుతుంది. సో అస్సలు ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే ఖాళీగా ఉన్నారో జాబ్ ఇమీడియట్‌గా కావాలో వాళ్ళందరూ అప్లై చేసుకునే ప్రోగ్రామ్ ఇది. కోటాక్ నెక్స్ట్ జెన్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్. సో మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో టైం వేస్ట్ చేయొద్దు. మనకు చాలా ప్రోగ్రామ్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు అప్లై చేయండి. ఏదో ఒక జాబ్ అయితే రావడం జరుగుతుంది తప్పక. ఓకే. సో టైం వేస్ట్ చేసుకోకుండా అందరూ అప్లై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను అందరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో అందరికి నచ్చిందని అనుకుంటే నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గనక నాకు ఈమెయిల్ చేయండి. ఓకే. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి ఆపర్చునిటీతో రావడం జరుగుతుంది. వెయిట్ ఫర్ ద అప్డేట్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.